హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్లో ఉన్న ఎసెన్షియల్ కీ కాంపోనెంట్స్ అనే వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అయితే మనం నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ అప్లికేషన్ తీసుకొని మనం ఏదైనా ఒక ఫంక్షనాలిటీకి సంబంధించి అంటే ఏదైనా ఒక మాడ్యూల్కి సంబంధించి వర్క్ చేస్తున్నాము అంటే మనకి ఆ మాడ్యూల్కి సంబంధించిన డిపెండెన్సీస్ కావాలి. అలానే ఆ డిపెండెన్సీస్కి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అనేవి ఉంటాయి. సో మన డిపెండెన్సీస్కి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్కి మనమే వర్షన్స్ అనేవి కూడా ఐడెంటిఫై చేసి వర్షన్ కాన్ఫ్లిక్ట్స్ ఏమి రాకుండా మనమే అన్ని డిపెండెన్సీస్ని యాడ్ చేసుకోవాలి. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ a.jar ఫైల్ అనేది మనకి అవసరం అని అనుకుంటే a.jar అండ్ b.jar అనే ఫైల్స్ మనకి అవసరమైన మెయిన్ డిపెండెన్సీస్ అనుకుంటే, సో వీటికి సంబంధించి మనకి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉండొచ్చు. అంటే ఏంటి, సో ఏ అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సమ్ x.jar అనేది అవసరమై ఉండొచ్చు. అలానే b.jar అనే దానికి దీనికి సమ్ y.jar అనేది అవసరమై ఉండొచ్చు. అంటే ఏంటి, ఏ అనే జార్ ఫైల్కి x అనేది ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, b అనే దానికి y అనేది ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనమాట. సో వీటికి సంబంధించి మనమే వర్షన్స్ అనేవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1.2 రిలీజ్ అని అనుకున్నాం. సో అలానే x అనే దానికి సమ్ 1.0.3 అని అనుకున్నాం. సో ఇలా మనం ఏవైతే ఈ వర్షన్స్ అనేవి ఉన్నాయో వర్షన్స్ని కూడా మనమే ఐడెంటిఫై చేసుకొని తీసుకొచ్చుకోవాలి, రైట్. సో అంటే ఏంటి, మనం నార్మల్ స్ప్రింగ్ బూట్లో కాకుండా స్ప్రింగ్ అప్లికేషన్లో కనుక రాసే పని అయితే మన ప్రాజెక్ట్ అనేది, సో దానికి కావాల్సిన మనం ఏ ఫంక్షనాలిటీ అయితే వాడుతున్నామో ఆ ఫంక్షనాలిటీ లేదా మాడ్యూల్కి సంబంధించిన మెయిన్ డిపెండెన్సీ జార్ ఫైల్స్ మనమే యాడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ మనమే యాడ్ చేసుకోవాలి, ప్లస్ అలానే మెయిన్ అండ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీకి సంబంధించిన వర్షన్స్ అనేవి కూడా మనమే ఐడెంటిఫై చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా ఏంటంటే చాలా హెక్టిక్ ప్రాసెస్ అనమాట. ప్లస్ అలానే కామన్ ప్రాసెస్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి. సో స్ప్రింగ్ బూట్ అనేది ఏం చేసిందంటే స్టార్టర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. సో ఈ స్టార్టర్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి ఈ స్టార్టర్స్ అనేది స్ప్రింగ్ బూట్ ఏంటి, ఒక సపరేట్ మ్యావెన్ ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ప్రతి మాడ్యూల్కి సంబంధించి ఒక్కొక్క స్టార్టర్ అనేది క్రియేట్ చేసింది అనమాట. సో వెబ్ఎంవీసీ అని అనుకుంటే, సో వెబ్ఎంవీసీ అనేది ఒక స్టార్టర్ ప్రాజెక్ట్. అలానే డేటాబేస్ అంటే జేడీబీసీ అని అనుకుంటే కనుక జేడీబీసీకి సంబంధించి ఒక స్టార్టర్ ప్రాజెక్ట్. ఇలా మనం ప్రతి మాడ్యూల్ ఏదైతే మాట్లాడుకుంటామో స్ప్రింగ్లో వాటి గురించి ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క స్టార్టర్ ప్రాజెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేసింది. అసలు ఈ స్టార్టర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఇక్కడ మనం రాసుకున్న ఈ డిపెండెన్సీ ఫైల్స్ అన్నీ ప్లస్ వాటికి సంబంధించిన వర్షన్స్, వాటికి సంబంధించిన ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అండ్ వాటి వర్షన్స్, ఇవన్నీ ఏవైతే ఇప్పుడు మనం మాన్యువల్గా యాడ్ చేసుకుంటున్నామో మనం ఈ స్టార్టర్స్ అనే వాటిని యాడ్ చేసుకోవడం వల్ల ఆ డిపెండెన్సీస్ ఆ వర్షన్ మేనేజ్మెంట్ అన్నీ ఈ స్టార్టర్స్ అనేవి టేక్ కేర్ చేస్తాయి అన్నమాట. అంటే ఇది మేవెన్ pom.xml ఫైల్ ప్రాజెక్ట్ అని అనుకుంటున్నాం కాబట్టి, సో ఆ pom.xmlలో ఈ స్టార్టర్ ప్రాజెక్ట్లో ఏంటంటే దానికి సంబంధించిన కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే డౌన్లోడ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కన్ఫిగర్ చేసి ఉంటారనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ఎంవీసీ గురించి మాట్లాడుకుంటే మనం సో మనకి వెబ్ఎంవీసీలో ఏమేమి కావాల్సి వస్తాయి, స్ప్రింగ్ వెబ్ డాట్ స్టార్ వెబ్ స్టార్కి సంబంధించిన ఫైల్స్ కావాల్సి వస్తాయి. అలానే స్ప్రింగ్ వెబ్ఎంవీసీకి సంబంధించిన ఫైల్స్ కావాల్సి వస్తాయి, జార్ ఫైల్స్. అలానే మనం ఏదంటే టామ్ క్యాట్ సర్వర్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ అలానే ఒకవేళ మనం జేసన్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందని అనుకుంటే సో దానికి సంబంధించి జాక్సన్ డేటా బై జార్ ఫైల్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏంటి, ఒక వెబ్ఎంవీసీ ప్రాజెక్ట్ అనగానే కంపల్సరీగా కావాల్సి వచ్చే జార్ ఫైల్స్ అండ్ డిపెండెన్సీస్ అనమాట. అంటే టామ్ క్యాట్ సర్వర్ డిపెండెన్సీ, జాక్సన్ డేటా బైండ్, సో ఇవన్నీ. సో ఇప్పుడు వీటన్నిటిని ఇవి ఏవైతే మనకు కావాల్సినవి ఉన్నాయో అలానే ఈ స్ప్రింగ్ వెబ్లో ఉన్న జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. ఓకే,
సో ఇట్లా వీటన్నిటికి సంబంధించిన ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ని వాటి వర్షన్స్ని ఈ స్టార్టర్ ప్రాజెక్ట్స్ అనేవి టేక్ కేర్ చేసుకుంటాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ వెబ్ఎంవీసీకి సంబంధించిన స్టార్టర్ ప్రాజెక్ట్ నేమ్ ఏమిటి అంటే, సో స్ప్రింగ్ బూట్లో ఉన్న ఈ ప్రతి స్టార్టర్కి ఒక ప్రీఫిక్స్, కామన్ ప్రీఫిక్స్ ఉందన్నమాట. అదేంటంటే స్ప్రింగ్ బూట్ స్టార్టర్. సో ప్రతి ప్రాజెక్ట్ అనేది, ఈ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేది స్ప్రింగ్ బూట్ స్టార్టర్ అనే నేమ్తో స్టార్ట్ అవుతుంది. ప్లస్ లాస్ట్లో ఏంటంటే మనం ఏ ఫంక్షనాలిటీ అయితే వాడుకుంటున్నామో ఆ మాడ్యూల్ యొక్క నేమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెబ్ ప్రాజెక్ట్కి సంబంధించింది అయితే స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అనేది స్టార్టర్ నేమ్ అనమాట. ఓకే, సో అలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇప్పుడు జేడీబీసీ అని అనుకున్నాం. సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ జేడీబీసీ. సో జేడీబీసీ అంటే ఏంటి, వెబ్ అంటే ఏంటి, ఏమేం చేస్తుంది అంటే, సో అవి మనం ఈ ఆటో కన్ఫిగరేషన్లో తెలుసుకోవచ్చు. ఓకే, సో స్టార్టర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇది ఒక నార్మల్ మేవెన్ బేస్డ్ డిపెండెన్సీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్ మన మేవెన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోవటం వల్ల ఆ డిపెండెన్సీస్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అయితే మరి రకరకాల మాడ్యూల్స్ ఉంటాయి కదా, వెబ్ అని, జేడీబీసీ అని, ఏఓపీ అయితే ఏఓపీ ఫంక్షనాలిటీ, జేపీఏ అయితే జేపీఏ. సో ఇలాగా మనకి చాలా స్టార్టర్స్ అనేవి ఉంటాయి. మరి వీటన్నిటి మీద అక్రాస్గా ఎలా మేనేజ్ చేసుకుంటుంది స్ప్రింగ్ అనేది అంటే, సో వీటన్నిటికీ సంబంధించి ఒక పేరెంట్ ప్రాజెక్ట్ ఉందన్నమాట, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్. ఓకే, సో ఈ పేరెంట్ ప్రాజెక్ట్లో ఈ కన్ఫిగరేషన్స్ ఇవన్నీ మేనేజ్ చేసేసుకొని ఉంటుంది అనమాట. సో మనం జస్ట్ మన మెయిన్ ప్రాజెక్ట్లో మనం ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్ అనే దాన్ని యాడ్ చేసుకొని దీనికి సంబంధించిన మనం ఏదైనా వర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ 2.0.5.release. ఓకే, సో మనం ఇలా మనకి ఏదైతే డిపెండెన్సీ ఉందో, మనం ఏదైతే వర్షన్ వాడదలుచుకున్నామో, సో స్ప్రింగ్ బూట్ వర్షన్ అనమాట ఇది. ఓకే, సో ఆ స్ప్రింగ్ బూట్ మెయిన్ వర్షన్ యాడ్ చేసేసుకొని మనకు కావాల్సిన డిపెండెన్సీ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఈ డిపెండెన్సీని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి వర్షన్ కూడా మనం మెన్షన్ చేయక్కర్లేదు, ఎందుకంటే దీనికి కావాల్సిన వర్షన్ అనేది ఆటోమేటిక్గా ఈ పేరెంట్ నుండి తీసేసుకుంటుంది అనమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు వెబ్ మాడ్యూల్కి సంబంధించి మనకి ఏమేమి డిపెండెన్సీస్ అయితే కావాలో అవన్నీ ఇప్పుడు స్ప్రింగ్ బూట్ స్టార్టర్లో ఈ 2.0.5 రిలీజ్ అనే వర్షన్ ఏదైతే ఉందో దీంతో కంపాటబుల్ అయ్యి, సో దీంట్లో కన్ఫిగర్ చేసిన అన్ని డిపెండెన్సీస్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా. సో ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్లో మనకి అసలు ఏమేమి కన్ఫిగరేషన్ ఉంటుంది అంటే, సో మనం ఏ జావా వర్షన్ వాడుతున్నామో అనేది జావా కన్ఫిగరేషన్ దీంట్లో సెట్ చేసుకోవచ్చు. సో జావా వర్షన్ కన్ఫిగరేషన్, అలానే ఇదేంటి ప్రాపర్టీస్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి అంటే మనం ఏమేమి వర్షన్స్ వాడుతున్నామో ఆ ప్రాపర్టీస్ అన్నీ పేరెంట్లో మనం పెట్టుకోవచ్చు. అలానే వెర్షన్ మేనేజ్మెంట్ అని చెప్పని అనుకున్నాం, డిపెండెన్సీస్, ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ తీసుకొస్తుంది. సో ఇలా మనకు కావాల్సిన అప్లికేషన్కి సంబంధించిన జార్ ఫైల్స్ వీటితో పాటు మన ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి డిప్లాయబుల్ ఫైల్గా రెడీ చేయాలంటే, సో డిప్లాయ్కి సంబంధించిన ప్లగిన్స్ కూడా ఇది ఆటోమేటిక్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్ అనేది. ఓకే, సో ఇప్పుడు స్ప్రింగ్ ఆటో కన్ఫిగరేషన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ స్ప్రింగ్ ఆటో కన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది అంటే, సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు, సో మనం ఏదైతే డిపెండెన్సీ అనే దాన్ని మన బిల్డ్ పాత్కి యాడ్ చేస్తామో, సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అనే డిపెండెన్సీ తీసుకుంటే, సో ఈ వెబ్ డిపెండెన్సీ అనేది క్లాస్ పాత్లో ఉంటే, ఓకే, సో అప్పుడు ఈ ఆటో కన్ఫిగరేషన్ అనేది ఏం చేస్తుందంటే ఆ క్లాస్ పాత్లో ఉన్న డిపెండెన్సీస్ని స్కాన్ చేసి, సో అక్కడ ఏవైతే డిపెండెన్సీస్ అనేవి అంటే జార్ ఫైల్స్ అనేవి ఉంటాయో వాటిలో ఏవైతే క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెస్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన బీన్స్ అన్నిటిని కన్ఫిగర్ చేసేస్తుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏం మాట్లాడుకోవచ్చు. సో ఫ్రేమ్వర్క్ అనేది బాయిలర్ ప్లేట్ లాజిక్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం రాయాల్సిన పని లేకుండా బాయిలర్ ప్లేట్ లాజిక్ అనేది ఫ్రేమ్వర్క్ అనేది అదే టేక్ కేర్ చేసేసి
మనకి మెయిన్ ఫంక్షనాలిటీ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అలానే ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆటో కన్ఫిగరేషన్ అనేది ఏం చేస్తుందంటే బాయిలర్ ప్లేట్ కన్ఫిగరేషన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే బాయిలర్ ప్లేట్ కన్ఫిగరేషన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి బాయిలర్ ప్లేట్ కన్ఫిగరేషన్ అంటే? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అని చెప్పేసి అన్నాం. సో నేను ఇప్పుడు వెబ్ మాడ్యూల్లో వర్క్ చేయాలంటే నాకు రెస్ట్ టెంప్లెట్ అనేది కావాలి. సో ఈ రెస్ట్ టెంప్లెట్ అనేది కావాలంటే ఏంటి, నేనే దీన్ని బీన్గా కన్ఫిగర్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఇది నార్మల్ స్ప్రింగ్లో అయితే మనమే దీన్ని రెస్ట్ టెంప్లెట్ అని చెప్పేసి మనం కన్ఫిగర్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మనకి స్ప్రింగ్ బూట్ యూస్ చేస్తే కనుక, సో ఈ స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ వల్ల ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే మనకి ఈ వెబ్కి సంబంధించిన స్టార్టర్ డిపెండెన్సీ బిల్డ్ పాత్లో లేదా క్లాస్ పాత్లో ఎప్పుడైతే ఇది యాడ్ అయ్యి ఉందో, సో ఈ ఆటో కన్ఫిగరేషన్ అనేది దాన్ని స్కాన్ చేసేసి ఓకే వెబ్ డిపెండెన్సీస్ అనేవి ఉన్నాయి, సో అంటే రెస్ట్ టెంప్లెట్ అనే దాన్ని కన్ఫిగర్ చేసేయాలని చెప్పేసి ఆ బిన్ని కన్ఫిగర్ చేసేస్తుంది. సో మనం జస్ట్ దీన్ని డైరెక్ట్గా @AutoWord అని చెప్పేసి యూస్ చేసేసుకోవటం మన ప్రాజెక్ట్లో మన క్లాసెస్లో ఎక్కడైతే మనం యూస్ చేసుకోవాలనుకుంటున్నామో HTTP క్లయింట్ క్లాసెస్లో వాటిలో మనం ఈ రెస్ట్ టెంప్లెట్ని ఆటోవైర్ చేసుకొని యూస్ చేసేసుకోవటమే అనమాట. ఓకే, సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డిపెండెన్సీ కాకుండా ఇప్పుడు JDBC డిపెండెన్సీ ఉందనుకోండి. JDBC ఈజ్ ఆన్ క్లాస్ పాత్. ఓకే, సో ఇప్పుడు JDBC అనేది క్లాస్ పాత్లో ఉంటే, సో JDBC అంటే ఏం కావాలి మనకి అంటే డేటాబేస్కి సంబంధించి కాబట్టి, సో డేటా సోర్స్ని కన్ఫిగర్ చేసేస్తుంది, JDBC టెంప్లెట్ని కన్ఫిగర్ చేసేస్తుంది, అలానే ఈ JDBC టెంప్లెట్కి డేటా సోర్స్ని సెట్ చేసేసి వీటన్నిటిని బీన్స్గా కన్ఫిగర్ చేసేస్తుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ స్ప్రింగ్లో అయితే ఎలా చేస్తాం, @bean అని చెప్పేసి సో డేటా సోర్స్ని మనమే కన్ఫిగర్ చేసుకోవాలి, అలానే JDBC టెంప్లెట్ని కూడా మనమే కన్ఫిగర్ చేసుకోవాలి. సో ఈ JDBC టెంప్లెట్కి మనం ఆ డేటా సోర్స్ని ప్రొవైడ్ చేయాలి, రైట్. సో ఈ కన్ఫిగరేషన్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని మనం అంటే JDBCతో ఎవరు వర్క్ చేసినా సరే ఏంటిది కామన్ లాజిక్, అంటే కామన్ కన్ఫిగరేషన్ ఇది ప్రతి అప్లికేషన్ డెవలప్మెంట్కి. సో అంటే ఇలాంటి బాయిలర్ ప్లేట్ కన్ఫిగరేషన్ అనేది ఏదైతే ఉందో, సో ఆ బాయిలర్ ప్లేట్ కన్ఫిగరేషన్ అనే దాన్ని ఈ స్ప్రింగ్ ఆటో కన్ఫిగరేషన్ అనేది మనకి ఫుల్ఫిల్ చేసి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మనం JDBC టెంప్లెట్ కావాలనుకుంటే ఇప్పుడు JDBC టెంప్లెట్ని మన DAO క్లాసెస్లో మనం డైరెక్ట్గా ఆటోవైర్ చేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఆటో కన్ఫిగరేషన్ అంటే ఇదేంటి క్లాస్ పాత్ని స్కాన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇట్ స్కాన్స్ ద క్లాస్ పాత్ అనమాట. సో క్లాస్ పాత్ని స్కాన్ చేయడం వల్ల దాంట్లో ఉన్న డిపెండెన్సీ క్లాస్ ఫైల్స్ జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అనే వాటిని ఆ బాయిలర్ ప్లేట్ కన్ఫిగరేషన్ ఏదైతే ఉందో వాటిని ప్రొవైడ్ చేసేస్తుంది. సో డైరెక్ట్గా మనం ఆ డిపెండెన్సీస్ని ఆటోవైర్ చేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా కన్ఫిగర్ చేయాల్సిన పని లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనకి ఏదైనా కన్ఫిగరేషన్ అనేది అవసరం లేదు అని అనుకుంటే, ఓకే, సో కన్ఫిగరేషన్ అవసరం లేదు అనే దానికన్నా ముందు మరి ఈ కన్ఫిగరేషన్ అనే ఫీచర్ని మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్లో ఎలా తెచ్చుకోవాలి అంటే ఏంటంటే మనం ఎనబుల్ ఆటో కన్ఫిగరేషన్ అనే దాన్ని యూస్ చేస్తాం అనమాట, యానోటేషన్. సో ఈ ఎనబుల్ ఆటో కన్ఫిగరేషన్ అనే యానోటేషన్ యూస్ చేసుకొని మనం ఈ స్ప్రింగ్ బూట్లో ఉన్న ఆటో కన్ఫిగరేషన్ అనే బిహేవియర్ని మనం ఎనేబుల్ చేస్తాం అనమాట. సో అంటే ఏం చేస్తుంది, అప్పుడు ఈ ఎనబుల్ ఆటో కన్ఫిగరేషన్ ఉండటం వల్ల మనకి క్లాస్ పాత్లో ఉన్న ఈ డీటెయిల్స్ జార్ ఫైల్స్ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి స్కాన్ అయ్యి సో వాటికి సంబంధించిన మన బాయిలర్ ప్లేట్ కన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఆ కన్ఫిగరేషన్ కోడ్ అంతా మనకి స్ప్రింగ్ బూట్ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింగ్ బూట్ ప్రొవైడ్ చేసే దీన్ని మనం ఏమంటాం, డిఫాల్ట్ కన్ఫిగరేషన్ అని అంటాం. ఆటో కన్ఫిగరేషన్ ద్వారా వచ్చే కన్ఫిగరేషన్ ఏంటంటే అది మనం డిఫాల్ట్ కన్ఫిగరేషన్ అని అంటాం. సో ఆ డిఫాల్ట్ కన్ఫిగరేషన్ మనకు వద్దు, మనం మాన్యువల్గా చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, సో మనకి ఎక్స్క్లూడ్ అనే ప్రాపర్టీ ఉంది.
సో ఈ ఎక్స్క్లూడ్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా సోర్స్కి సంబంధించి కన్ఫిగరేషన్ అంటే ఐ మీన్ డేటా జేడీబీసీకి సంబంధించిందంటే, సో డేటా సోర్స్ ఇవే కన్ఫిగర్ చేస్తాం కాబట్టి మనకి జనరల్గా ప్రతి డిపెండెన్సీ మాడ్యూల్కి మనకి స్పెసిఫిక్గా ఒక డెడికేటెడ్ ఆటో కన్ఫిగరేషన్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్కి సంబంధించి డేటా సోర్స్ ఆటో కన్ఫిగరేషన్ డాట్ క్లాస్ ఫైల్ అనేది క్లాస్ నేమ్ అని అనుకుంటే, సో ఆ క్లాస్ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఎక్స్క్లూడ్ ప్రాపర్టీలో మనం మెన్షన్ చేస్తే, సో ఇప్పుడు బై డిఫాల్ట్గా కన్ఫిగర్ అయ్యే ఈ డేటా సోర్స్ కన్ఫిగరేషన్ అనేది మనకి జరగదన్నమాట, మనం ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాం ఆ క్లాస్ని. సో అంటే ఏంటి, మనకి ప్రతి దానికి అంటే వెబ్ డిపెండెన్సీ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అనే డిపెండెన్సీ యాడ్ చేసుకుంటే, సో దానికి సంబంధించిన రెస్ట్ టెంప్లెట్ ఇట్లాంటి డిఫాల్ట్స్ అన్ని జాక్సన్ డేటా బైండ్, సో ఇట్లాంటి డిఫాల్ట్స్ అన్నిటిని మనకి ఏంటంటే ఆ పర్టికులర్ మాడ్యూల్కి సంబంధించిన ఆటో కన్ఫిగరేషన్ స్పెసిఫిక్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అట్లా మనకి ప్రతి మాడ్యూల్కి స్పెసిఫిక్ ఆటో కన్ఫిగరేషన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే మనం @enable ఆటో కన్ఫిగరేషన్ అనే యానిటేషన్ యూస్ చేస్తే ఏమవుతుందంటే, సో ఆ స్పెసిఫిక్ మాడ్యూల్కి సంబంధించిన ఆటో కన్ఫిగరేషన్ క్లాసెస్ అనేవి యాక్టివేట్ అయ్యి అవి ఈ డేటా సోర్స్ ఐ మీన్ ఆ డిఫాల్ట్ కన్ఫిగరేషన్స్ బాయిలర్ ప్లేట్ కన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అవి మనకి ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఓకే, సో ఇది మనకి స్ప్రింగ్ బూట్లో ఉన్న ఆటో కన్ఫిగరేషన్ అనే దాని గురించి. ఓకే, సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ CLI అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ స్ప్రింగ్ బూట్ CLI అనే దాని గురించి డిస్కస్ చేయబోయే ముందు మనకి జావా 9లో ఇంట్రడ్యూస్ చేసిన జేషెల్ అనే కాన్సెప్ట్ కనుక ఐడియా ఉంటే మనం స్ప్రింగ్ బూట్ CLIని ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు. సో అసలు ఈ CLI అంటే ఏంటంటే, దీని CLI స్టాండ్స్ ఫర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. సో అంటే ఏంటి, మనం నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఎలా అయితే ఉంటుందో, సో స్ప్రింగ్ బూట్ CLI కూడా అట్లాగా ఒక కమాండ్ ప్రాంప్ట్ లాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. సో దాంట్లో మనం స్ప్రింగ్ బూట్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి కోడ్ రాయొచ్చు. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సో లాస్ట్ వీడియోలో మనం రాసినట్టు ఒక రెస్ట్ కంట్రోలర్ని తీసుకుంటున్నాము. రెస్ట్ కంట్రోలర్ హలో వరల్డ్ అనేది కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే, పబ్లిక్ స్ట్రింగ్ హలో వరల్డ్ రిటర్న్ హలో వరల్డ్. సో ఇప్పుడు మనం ఇప్పుడు కంప్లీట్ అప్లికేషన్ అని అంటున్నాం కదా. సో జనరల్గా దీనికి సంబంధించి ఇప్పుడు ఈ రెస్ట్ కంట్రోలర్ అనే యానిటేషన్ ఉంది. ఈ రెస్ట్ కంట్రోలర్ అనే యానిటేషన్కి ఇది జనరల్గా ఏదో ఒక జార్ ఫైల్ నుండి రావాలి కదా, అంటే దానికి సంబంధించిన ఇంపోర్ట్ అనేది మనం యాడ్ చేయాలి, రైట్. సో అట్లా ఇప్పుడు ఈ గెట్ మ్యాపింగ్ ఉంది, గెట్ మ్యాపింగ్కి సంబంధించిన ఇంపోర్ట్ అనేది యాడ్ చేయాలి. సో అయితే ఇవన్నీ ఏంటి, మనం నార్మల్గా ఐడిఈలో చేసే పని అయితే, అంటే ఈ కోడ్ అనేది మనం ఎక్లిప్స్ లేదా STS ఈ IDESలో రాసే పని అయితే కనుక మనం ఖచ్చితంగా వీటి ఇంపోర్ట్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనకి మేవన్ డిపెండెన్సీ యాడ్ చేసుకొని, సో ఇట్లా ఇవన్నీ మనం చేయాలి. బట్ అదే మనం స్ప్రింగ్ బూట్ CLIని కనుక యూస్ చేసుకొని చేసే పని అయితే ఆ కమాండ్ ప్రాంప్ట్లో మనం డైరెక్ట్గా కోడ్ రాసేసుకుంటే, సో దానికి సంబంధించిన ఇంపోర్ట్స్ అనేది అదే ఐడెంటిఫై చేస్తుంది. ఆ ఇంపోర్ట్స్ ద్వారా మనం ఏ టైప్ ఆఫ్ డిపెండెన్సీ అంటే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ని డెవలప్ చేసినాం అనేది అర్థం చేసుకుంటుంది. సో అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ @రెస్ట్ కంట్రోలర్ అనేది యూస్ చేసామంటే దానికి సంబంధించిన ఇంపోర్ట్ని అదే యాడ్ చేసి ప్లస్ అదే ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఏం ఐడెంటిఫై చేస్తుంది అంటే ఈ రెస్ట్ కంట్రోలర్ అనే ఇంపోర్ట్ని బేస్ చేసుకొని ఇది ఏ డిపెండెన్సీకి సంబంధించింది, సో వెబ్ డిపెండెన్సీకి సంబంధించింది కాబట్టి సో వెబ్ డిపెండెన్సీ, సో ఆ డిపెండెన్సీని కూడా అదే యాడ్ చేసుకొని, సో ఇప్పుడు వెబ్ డిపెండెన్సీని యాడ్ చేసుకుంటే ఏంటి, మనకి స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ ద్వారా మనకి ఏం కావాలి, రెస్ట్ టెంప్లెట్ ఇవన్నీ ఆటో కన్ఫిగర్ అవ్వాలి కదా. సో ఆ ఆటో కన్ఫిగరేషన్ క్లాసెస్ని కూడా అదే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో స్ప్రింగ్ బూట్ CLI వల్ల మనకి ఏంటంటే చాలా తక్కువ టైంలో అంటే వెరీ క్విక్గా మనం అప్లికేషన్స్ అనేవి రాసేయచ్చు. ఓకే, సో ఇది మనకి CLI గురించి. సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ యాక్చువేటర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో స్ప్రింగ్ బూట్ యాక్చువేటర్ అనే దాని గురించి డిస్కస్ చేయబోయే ముందు, సో స్ప్రింగ్ అనే దాని గురించి మాట్లాడుకుంటే మనకి నార్మల్ స్ప్రింగ్ అనేది అంటే బిఫోర్ స్ప్రింగ్ బూట్ నార్మల్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేస్తుంది అంటే, సో మనకి అప్లికేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ లేదా ఫీచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ AOP బిహేవియర్ కానివ్వండి, లేదా JDBC సపోర్ట్ కానీ,
లేదా ఎంవీసీకి సంబంధించి, లేదా ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి. సో ఇవన్నీ మన అప్లికేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ లేదా ఫీచర్స్ కాబట్టి సో వాటికి సంబంధించి మనకి స్ప్రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ వచ్చాక ఏమవుతుందంటే, ఈ స్ప్రింగ్ బూట్ మాడ్యూల్ అనేది వచ్చాక ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు స్ప్రింగ్ అనేది ఓవరాల్గా చూసుకుంటే అప్లికేషన్ డెవలప్మెంట్ సపోర్టే కాకుండా అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయాక మనకి పోస్ట్ అప్లికేషన్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ మనం ఏమేమి చేస్తామంటే, మన అప్లికేషన్ హెల్త్ మానిటరింగ్ చేయటం, సో గార్బేజ్ కలెక్షన్ చూడటం, అంటే మెమరీ అనేది ఎంత ఆక్యుపై అయింది, ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనేది చూడటం. సో ఇట్లాంటి పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది అయిపోయి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అయ్యాక, సో అట్లాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మన ఫంక్షనాలిటీ రిలేటెడే కాకుండా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్కి సంబంధించిన బిహేవియర్ని మనకి స్ప్రింగ్ బూట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది త్రూ ఈ యాక్చువేటర్ అనే మాడ్యూల్ ద్వారా. సో అంటే ఈ యాక్చువేటర్ అనే మాడ్యూల్ ద్వారా మనం అప్లికేషన్ హెల్త్ని ఐడెంటిఫై చేయొచ్చు, ప్లస్ గార్బేజ్ కలెక్షన్ మానిటరింగ్ చేయొచ్చు, అట్లనే అప్లికేషన్ మెట్రిక్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు, మనం హిస్టరీ ఆఫ్ హెచ్టిటిపి ఎండ్ పాయింట్స్ని చూడొచ్చు, అంటే రీసెంట్గా ఏమేమి హెచ్టిటిపి రిక్వెస్ట్ని సర్వ్ చేసింది అనేది చూడొచ్చు. సో ఇలా మనకి యాక్చువేటర్ అనే దాన్ని యూస్ చేసుకొని చాలా బిహేవియర్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, అంటే మానిటర్ చేయొచ్చు. ఓకే, సో అయితే ఈ యాక్చువేటర్ అనేది మనకేంటి, ఇప్పుడు హెల్త్ని మానిటర్ చేయాలన్నా, లేదా గార్బేజ్ కలెక్షన్ గురించి చూడాలన్నా, లేదా మెట్రిక్స్ గురించి చూడాలన్నా, సో వీటన్నిటిని మనకి ఇది హెచ్టిటిపి ఎండ్ పాయింట్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఒక్కొక్క ఫంక్షనాలిటీకి సంబంధించి మనకి ఒక్కొక్క హెచ్టిటిపి ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకి స్ప్రింగ్ బూట్ యాక్చువేటర్ అనే దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ.